బోనాల పండుగ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగలు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాఢమంతా ఊరూరా బోనాల జాతరే. ఇదంతా పక్కన పెడితే తెలంగాణలో చేసుకునే ప్రతి పండుగకు కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది, ఒక శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి. డప్పులు తాళాల మధ్య నెత్తిమీద బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మహిళలు బోనం సమర్పిస్తారు. ఈ పండుగకు దేశ విదేశాల్లోనూ ఒక పేరుంది. వేరే దేశాల్లో కూడా మన బోనాల పండుగ చేసుకుంటారు. అయితే అసలు ఈ బోనం అంటే ఏమిటి? ఈ వేడుక ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకు జరుపుకుంటారు? మొదటగా గోల్కొండలోనే ఎందుకు చేసుకుంటారు? బోనాల పండుగ ఊరేగింపులో పోతురాజులు శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పులతో వెళ్తారు. అసలు ఈ పోతురాజులు శివసత్తులు అంటే ఎవరు? గావు పట్టడం అంటే ఏంటి? ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రామ దేవతలకు మొక్కు తీర్చుకునే పండుగే బోనాల పండుగ. జనాలందరినీ కంటికి రెప్పలా కాపాడే అమ్మవార్లకు సమర్పించేదే బోనం. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య జాతరగా వెళ్లి గ్రామదేవతకు సమర్పిస్తారు. ముందు మెడలో వేపమండలు కట్టుకున్న వేటపోతులు తరలి వెళ్తుంటే వెనక వేపాకులు పట్టుకొని బోనం ఎత్తుకున్న మహిళలు జాతరగా తరలి వెళ్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. సంప్రదాయానికి చిహ్నమైన ఈ బోనాన్ని శ్రీమూర్తులే తయారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ గ్రామ దేవతలను తమను చల్లంగా చూడాలమ్మా అంటూ వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కుకుంటారు. అయితే కొందరు అమ్మవారికి బోనంతో పాటు శాఖ సమర్పిస్తారు. చిన్న మట్టి పాత్రలో నీళ్లు పోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం వల్ల గ్రామదేవతలు శాంతిస్తారని, అంటువ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం. ఆషాఢ మాసంలో ఆడబిడ్డలను పుట్టింటికి తెచ్చుకుంటారు. ఇంటి ఆడబిడ్డ ఇళ్లకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఆషాఢ మాసంలో గ్రామదేవత పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. పుట్టింటికి వచ్చే గ్రామదేవతకు తమ ఇళ్లలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతారు భక్తులు. కూతురు ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని ఊరడి అంటారు. ఆషాఢమాసం అంటే ఋతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురిసే సమయం. ఈ సమయంలో మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతాయి. వాటితో పాటుగా సీజనల్ వ్యాధులు బాధిస్తాయి. ఈ వ్యాధుల నివారణకు కూడా బోనాలు సహకరిస్తాయి. వేప ఆకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మహిళలు వేప ఆకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లుతారు. వందల ఏళ్ల నుంచి ఈ బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతుంది. అయితే ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా దీన్ని చేస్తుంటారు. పూర్వం కొండ కోణంలో జీవించే సమయంలో ఓ రాయిని దేవతగా చేసుకొని పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, నీళ్లు, పండిన పంట సమర్పించేవారు. అలా మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెబుతుంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినట్లు చరిత్ర. 1676లో కరీంనగర్, ఉస్నాబాద్లో ఎల్లమ్మ గుడిని సర్వాయి పాపన్న కట్టించాడు. అక్కడ కూడా దేవతకు బోనాలు సమర్పించినట్టు కైఫియతుల్లో గౌడనాడులు గ్రంథంలో ఉంది. ఇక భాగ్యనగరంలోని బోనాలకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటగా గోల్కొండలో బోనం ఎత్తినాకే అంతటా సంబరాలు చేసుకుంటాం. గోల్కొండలోని ఆలయంలో కాకతీయుల కాలం నుంచి బోనాల పండుగ చేస్తున్నారు. అందుకే అంత ప్రాముఖ్యం ఉంది. అప్పట్లో రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు గోల్కొండ దగ్గర బోనాలప్పుడు పూజలు కూడా చేశాడంట. అందుకే ఇప్పుడు కూడా గోల్కొండలోని జగదాంబిక ఆలయంలోనే మొదటి పూజలు జరుగుతాయి. అంటువ్యాధులనేవి అమ్మవారు కోపడితేనే వస్తాయని, ఆమెను శాంతపరచాలని బోనాల పండుగను గతంలో గోల్కొండ కోట దగ్గర మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆచారం పాటిస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ ఆచారం మొదలైంది. ఇక భాగ్యనగరం విషయానికొస్తే 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది. వేల మంది పిట్టల్లా రాలిపోయారు. అమ్మవారి ఆగ్రహం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి బోనాలు చేశారని చెబుతారు. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కూడా గోల్కొండ దగ్గర బోనాల పండుగ చేసుకునే ఏర్పాట్లు కూడా చేశారు. ముస్లిం పాలకులు కూడా
బోనాల పండుగను వారి దర్బార్ దగ్గర చేసుకునేందుకు అనుమతిచ్చారంటే మన పండుగ సంప్రదాయం ఎంత గొప్పో అర్థం చేసుకోవాలి. పాడు ఊరికి మంచపు కోడు పోతురాజు అనేది తెలుగు సామెత. పోతురాజు లేకుండా ఏ కొలుపు, ఏ జాతర, ఏ తిరునాళ్ళు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైన వాడు ఈ పోతురాజు. బోనాల పండుగ సమయంలో అందరూ కలిసి జాతరగా వెళ్ళేటప్పుడు వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు. అసలు ఈ పోతురాజులు ఎవరు? బోనాల్లో వీళ్ళ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శివపార్వతులు ఓ రోజు వనవిహారానికి వెళ్తారు. అక్కడ పార్వతీదేవి కొలనులో నుంచి 7 దోసిళ్లతో నీళ్లు తీసుకుని తాగుతుంది. అప్పుడు సద్యోగర్భంలో 7 కన్యలు పుడతారు. నీళ్లు తాగితే పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడి వద్దకు వెళ్లి విషయం చెబుతుంది. తన వల్లే జన్మించిన ఆ 7 కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకువెళ్దామని పరమేశ్వరుని ప్రాధేయపడుతుంది. పార్వతీదేవిని వద్దని వారించిన శివుడు వారి జన్మల వెనుక అసలు రహస్యమేంటో వివరిస్తాడు. ఆ 7 కుమార్తెలు స్వతంత్ర ప్రవృత్తితో ఉంటారని, అందుకే వారిని వదిలేసి మనం వెళ్ళిపోదామని పార్వతీదేవితో చెబుతాడు పరమశివుడు. మరి వారికి రక్షణ కల్పించేది ఎలా, వారిని కంటికి రెప్పలా చూసుకునేది ఎవరు అని పార్వతీదేవి అడగ్గా పరమేశ్వరుడు ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు. ఆ 7 పోతురాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి అదృశ్యమవుతారు. అప్పటి నుంచి ఆ 7 పోతురాజు కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ 7 పేర్లు పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ అంటూ వివిధ పేర్లతో ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకొని భక్తులు పూజిస్తుంటారు. పోతురాజులుగా కొందరు వ్యక్తులు గంభీరంగా భీతి కొలిపే రీతిలో వేషాధారణతో కనిపిస్తారు. భారీ శరీరంతో, గుబురు మీసం, గడ్డంతో, నాలుక బయటపెట్టి భయంకరమైన కళ్ళతో పోతురాజులు కనిపిస్తారు. ఈ పోతురాజుల వేషం వేసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఈ వేషంలో ఉన్నప్పుడు ఘన పదార్థాలు తీసుకోరు. కొందరు శక్తి కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు సేవిస్తారు. అయితే పోతురాజులను తలుచుకోగానే వారి చేతిలో కొరడా గుర్తొస్తుంది. కొరడా జులిపిస్తూ వాళ్ళు ఆడే ఆట చూసేందుకు జనం గుమిగూడతారు. పోతురాజుల ఆటకున్న ప్రత్యేకత అది. ఆ కొరడాను ఈరకోల అంటారు. ఆ కొరడా చూసి అంతా భయపడతారు. కానీ ఈరకోలను మెడలో వేస్తే వారికి మంచి జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని విశ్వాసం. అందుకే పోతురాజులు మెడలో ఈరకోల వేస్తారని ఎదురు చూస్తారంతా. ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు పోతురాజులు. బోనాల వేళ గావు పట్టడం అనేది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. గ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో ఉన్న జాతరగా బోనాలు తరలి వెళ్తుంటాయి. ముందు డప్పు చప్పుళ్ళు, ఆ తర్వాత పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, వెనక తలపై బోనాలతో మహిళలు అమ్మవార్ల దగ్గరికి వెళ్తుంటారు. ఈ సమయంలో ఎక్కువ శాతం పసుపు రంగు చీరలు కట్టుకొని, జుట్టు విరబూసుకొని, చేతుల్లో వేపమండలు పట్టుకొని పూనకంతో డప్పు చప్పులకు అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు సాగుతారు శివసత్తులు. ఈ సమయంలో వారికి సిగం వస్తుంది. సిగం అంటే అమ్మవారు పూనడం. దీనినే పూనకం అని కూడా అంటారు. దైవం అంశతో వచ్చే దైవిక శక్తి అది. సిగం వచ్చిన వారికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ సిగం వచ్చినప్పుడు వారేం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. వారు సత్యాలు పలుకుతారు. భవిష్యత్తు గురించి చెబుతారు. పచ్చి కుండపై నిలబడే రంగం చెబుతారు. రంగం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెబుతారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరిస్తారు. సిగం వచ్చినప్పుడు వారిలోకి శివశక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. శివపార్వతుల సంయుక్త శక్తి శివసత్తుల్లో ప్రవేశించి వారితో భవిష్యత్తు చెప్పిస్తుందని భక్తుల విశ్వాసం. సిగం వచ్చి సిగాలెత్తే శివసత్తులను దైవ స్వరూపంగా భావిస్తారు భక్తులు. వారి రూపంలో ఆ అమ్మే ముందు ఉందని విశ్వసిస్తారు. శివసత్తుల చేతుల మీదుగా పండ్లు ఫలాలు పుచ్చుకున్నా, వాళ్ళు తలపై చేయి పెట్టి దీవించినా, వాళ్ళు ఎదురైనా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. బోనాలతో పాటు మేడారం జాతర, మల్లన్న పట్నాలు, కొమరవెల్లి జాతరలో కూడా శివసత్తులు తమ పూనకాలతో దైవత్వాన్ని ప్రదర్శిస్తారు. జాతరలో పాల్గొనే సమయంలో శివసత్తులు పూర్తిగా ఉపవాసాన్ని పాటిస్తారు. భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం బోనాల పండుగ. ఇదండి బోనాల పండుగకు సంబంధించిన కొన్ని విషయాలు. అయితే మీరు కూడా బోనాల పండుగలో పాల్గొన్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి బోనాల గురించి తెలుసో అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.